మనం ఇవాళ వీడియోలో 25th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వాటన్నింటి గురించి కూడా మనం క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశం ఏ దేశానికి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయనుంది? ఏ దేశానికి మన ఇండియా ఎగుమతి చేయబోతుందంటే ఫిలిప్పీన్స్ అండి. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. కాకపోతే దాన్ని ఎర్లీగా అంటే ఈ ఇయర్లోనే దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా డిఆర్డిఓ అయితే అనౌన్స్ చేసింది. అందుకని ఈ వీడియో మళ్ళీ చేశాను. ఆల్రెడీ దీని గురించి మనకి ఇంతకుముందే ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. మళ్ళీ ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో. సో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయనుంది. ఈ విషయాన్ని డిఆర్డిఓ చీఫ్ అయిన సమీర్ వి కామత్ అయితే అనౌన్స్ చేశారండి. అండ్ డిఆర్డిఓ డెవలప్ చేసిన భారత్ ఫోర్జ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తదితర ప్రైవేట్ రంగ సంస్థలు తయారు చేస్తున్న ATAGS 307 గన్స్ను కూడా విదేశాలకు పంపడానికి ఆర్డర్లు అయితే వస్తున్నాయి. అండ్ ఫిలిప్పీన్స్ లాగే చాలా దేశాలు కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి మన దేశం నుండి డిఫెన్స్ రిలేటెడ్ ఉత్పత్తులు కొనడానికి అని చెప్పుకొచ్చారు ఆయన. ఓకేనా. అండ్ ఫిలిప్పీన్స్ మెరైన్కు 3 బ్యాటరీలు సమకూర్చేందుకు 2 దేశాలు దాదాపు $375 మిలియన్ విలువైన ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. అండ్ భారతదేశం మరి రష్యా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ఇది మొదటి ఎగుమతి ఆర్డర్ అనమాట. ఇదే ఫస్ట్ టైం మనం వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడము. భారతదేశం 2024-25 నాటికి 35,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని అయితే టార్గెట్గా పెట్టుకుందండి. నెక్స్ట్ సెకండ్ వన్, నీటి అడుగున దాడి చేసే హెయిల్ 523 డ్రోన్ వ్యవస్థను ఏ దేశం పరీక్షించింది అంటే దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ సంయుక్త సైనిక కసరత్తుల నిరసనగా ఉత్తర కొరియా తన నీటి అడుగున అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యం గల నీటి అడుగున దాడి చేసే డ్రోన్లకు పెట్టబడిన పేరు హెయిల్ 523. వ్యవస్థ యొక్క పరీక్ష రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క థింక్ ట్యాంక్ దాని తూర్పు తీరంలో జలాల్లో ఇది నిర్వహించబడుతోంది. సునామీ అనే అర్థం వచ్చేలా హెయిల్ అని పిలువబడే ఈ కొత్త డ్రోన్ వ్యవస్థను మొదటిసారిగా మార్చి 2023లో పరీక్షించారు. ఇప్పుడు పరీక్షించింది ఫైనల్ టెస్ట్ అనమాట. ఈ యొక్క హెయిల్ 523 అనే ఒక ప్రత్యేకమైన నీటి అడుగున దాడి చేసే డ్రోన్ అని చెప్పొచ్చండి ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనము ఉత్తర కొరియా గురించి చూసుకుంటే, క్యాపిటల్ పోంగ్యాంగ్, కరెన్సీ విన్నర్ అండ్ అధ్యక్షుడు వచ్చేసి కిమ్ జాంగ్ ఉన్. థర్డ్ వన్, తొలిసారి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పెరేడ్లో పాల్గొనున్న భార్యాభర్తలు ఎవరు? ఏంటండి, గణతంత్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొనబోతున్న భార్యాభర్తలు ఎవరు అంటే జెర్రీ బ్లైజ్, సుప్రీతా సిటీ. ఇండియన్ ఆర్మీలో చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. 2 భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ ఆర్మీకి చెందినవారు. వాళ్ళిద్దరూ కూడా రిపబ్లిక్ డే పెరేడ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇలా భార్యాభర్తలు పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇండియన్ ఆర్మీలో ఇదే ఫస్ట్ టైం. అండ్ మేజర్ జెర్రీ బ్లైజ్ మద్రాస్ రెజిమెంట్లో మిలిటరీ పోలీసుగా పనిచేస్తున్నారు. కెప్టెన్ సుప్రీతా సిటీ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో పనిచేస్తున్నారండి. ఓకేనా. అది తర్వాత ఫోర్త్ వన్, క్రింద ఏ రాష్ట్రాల్లో 2 బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సా అండి. కోల్ ఇండియా లిమిటెడ్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్స్ బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యాన్ని సాధించడం కోసం ఇండియా 2 బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లను అయితే ఏర్పాటు చేయబోతుంది. దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. CIL అండ్ గెయిల్ వీరిద్దరూ కలిసి పశ్చిమ బెంగాల్లోని ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో సోన్పూరి బజారీ ప్రాంతంలో ప్రతిపాదిత బొగ్గు నుండి సింథటిక్ సహజ వాయువును ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్లాంట్ను పెట్టబోతున్నారు. దీనికోసం 1,352 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. CIL అండ్ బెల్ జాయింట్ వెంచర్తో ఒడిశాలో జార్సుగూడ జిల్లాలోని మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్లో 11,782 కోట్లు పెట్టుబడితో అక్కడ ఒక గ్యాసిఫికేషన్ ప్లాంట్ని పెట్టబోతున్నారు. ఇక్కడ మీరు చూసుకోవాలి, CIL అనేది కామన్ అనమాట. CIL ఏ సంస్థలతో జాయింట్ వెంచర్తో ఏ రాష్ట్రాల్లో ఈ యొక్క గ్యాసిఫికేషన్ ప్లాంట్ని పెట్టబోతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 2028 to 29 మధ్య అమలు చేస్తారు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి తరుణ్ కుల్బే అండి. జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్కి CEOగా తరుణ్ కుల్బే అపాయింట్ అయ్యారు. అతను మే 2018 నుండి కంపెనీకి హోల్ టైమ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. CEO పదవితో పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. కుల్బేకు వ్యాపార అభివృద్ధి, సరఫరా గొలుసు నిర్వహణ, ప్రజల అభ్యాసాలు మరియు IT ఎనేబుల్మెంట్లో సుమారు 35 సంవత్సరాల పరిశ్రమ అనుభవం అయితే ఆయనకు ఉందండి. తర్వాత 6, సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ PB వరాలే.
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పిబి వరాలే సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. జస్టిస్ ఎస్కే కౌల్ పదవి విరమణతో ఖాళీ అయిన పోస్టును భర్తీ చేయడం కోసం ఈ వరాల పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. ఆ కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ తెలుపుతూ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అయితే సుప్రీంకోర్టులో ఇప్పుడు యాక్చువల్గా 34 మంది జడ్జిలు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సిటీ రవికుమార్ల తర్వాత సుప్రీంకోర్టు వర్గం నుంచి వచ్చిన ఎస్సీ వర్గం నుంచి వచ్చిన మూడో న్యాయమూర్తిగా జస్టిస్ వరాలే నిలవబోతున్నారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th వన్, ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అధికారాన్ని పొందిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ఇది. ఆన్సర్ వచ్చేసి జొమాటో అండి. మీకు ముందు అసలు ఏంటి ఈ చెల్లింపుల అగ్రిగేటర్ లైసెన్స్ అంటే ఏంటో చెప్తానమాట. అంటే ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఉంది, రైట్? ఫోన్పే అనేది ఒక ఆన్లైన్ అగ్రిగేటర్. అంటే మన దగ్గర నుంచి డబ్బుల్ని ఇంకొక వ్యక్తికి పంపించడానికి మధ్యవర్తిగా పనిచేసే ఒక అగ్రిగేటర్ అనమాట. అంటే ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. సేమ్ అలాంటి ఇప్పుడు వరకు ఏంటంటే లైక్ జొమాటోలో మనం ఏదైనా పేమెంట్స్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా మధ్యలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరికి? జొమాటోకి. మన దగ్గర నుండి డబ్బులు, మన జియో దగ్గర నుండి డబ్బులు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ నుండి జొమాటోకి వెళ్ళేవన్నమాట. ఆ మధ్యలో ఉండే వ్యక్తిని అగ్రిగేటర్ అంటారు. సో అలా ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్స్ ప్రాసెస్ని చేసుకోలేరు. దానికి లైసెన్స్ ఉండాలి ఎవరి దగ్గర నుండి? ఆర్బీఐ నుండి. ఇప్పుడు జొమాటోకి ఆ ఛాన్స్ రావడం ద్వారా జొమాటో ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేసుకోకుండా తన పర్టికులర్ తన సంస్థకి చెందిన ఇంకొక సంస్థ ద్వారా పేమెంట్స్ని అయితే చేసుకుంటుంది అనమాట. దీని ద్వారా వాళ్ళకి డబ్బులు ఆదా అవుతాయి. ఫస్ట్ వాళ్ళ మెయిన్ టార్గెట్ అది. తర్వాత వాళ్ళ సర్వీస్ని ఇంకొకరు కూడా ప్రొవైడ్ చేసే అధికారం ఉంటుంది ఇప్పుడు. అంటే వేరొకరు డబ్బులను ట్రాన్సాక్షన్ చేసే ప్రాసెస్ని కూడా వాళ్ళు వేరే వాళ్ళకి చేయొచ్చు, వేరే కంపెనీలకి. అది అంతే, ఇంకేం లేదు. ఓకేనా? తర్వాత 8, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2024లో దేశవ్యాప్తంగా ఎంతమందికి పోలీస్ పథకాలు ప్రకటించింది? ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియాలో 1132 పథకాలను అయితే అనౌన్స్ చేసిందండి. వీటిలో గ్యాలంటరీ సర్వీస్ పథకాలు అయితే ఉండడం జరిగింది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 773 మందికి పోలీస్ విశిష్ట సేవ అంటే మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ పథకాలు అయితే అనౌన్స్ చేశారండి. గ్యాలంటరీ పథకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్గఢ్ నుండి 26, జార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారండి. సో ఇంకా మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే తెలంగాణ నుంచి 20, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది ఈ పథకాలకు అయితే ఎంపికయ్యారు. ఏపీలో 9 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు ఇవ్వబోతున్నారు. తెలంగాణ నుంచి 6గురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 12 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు ఇస్తారండి. ఓకే, అందు నుండి ఎవరెవరు ఎంపికయ్యారో ఇక్కడ ఇచ్చారు చూడండి. అయితే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సంవత్సరానికి 2 సార్లు ఈ అవార్డులను అయితే ఇస్తుంది. స్టార్టింగ్ అయితే రిపబ్లిక్ డేతో స్టార్ట్ అవుతుంది అండ్ లైక్ ఇండిపెండెన్స్ డేతో ఎండ్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు మళ్ళీ ప్రకటిస్తారు, ఇప్పుడు ప్రకటిస్తారండి. నెక్స్ట్ 9, 2 కోట్ల క్రెడిట్ కార్డులు అమల్లో ఉన్న మైలురాయి చేరుకున్న దేశంలో మొదటి బ్యాంక్ ఇది. అంటే 2 కోట్ల మందికి క్రెడిట్ కార్డులు జారీ చేసి అవి వర్కింగ్లో ఉన్నాయన్నమాట. అలా ఆ రికార్డ్ క్రియేట్ చేసిన బ్యాంక్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో యాక్చువల్గా 2001లో హెచ్డిఎఫ్సి తన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం స్టార్ట్ చేసింది. అయితే 2017లోనే క్రెడిట్ కార్డులు అనేవి హెచ్డిఎఫ్సి 1 కోటి మందికి జారీ చేసింది. ఇప్పుడు 2024 కల్లా 2 కోట్ల మందికి అయితే రీచ్ అవ్వడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 10, ఇప్పటివరకు ఏ బ్యాంకు కూడా 2 కోట్ల మందికి క్రెడిట్ కార్డులు జారీ చేయలేదు. అలా జారీ చేసిన ఫస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ 10, ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు? ఇది వరల్డ్లోనే ఫస్ట్ బ్లాక్ టైగర్ సఫారీ ఒడిస్సా అండి. సఫారీ అంటే ఏం లేదు, ఆ బ్లాక్ టైగర్ ఉండే ప్రదేశాల్లో సఫారీ ప్రజలు ఫారెస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్ మీద తిరుగుతూ సఫారీ చేయడం అనమాట, తిరగడం పర్టికులర్ టైంలో. అయితే వన్యప్రాణుల సంరక్షణ పర్యాటకం కోసం ఒక సంచలనాత్మక చర్యలో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఇటీవలే మయూర్భంజ్ జిల్లాలోని బరిపాడా సమీపంలో ప్రపంచంలోనే మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ సఫారీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రత్యేక సఫారీ సందర్శకులకు వారి సహజ నివాస స్థలాల్లో నల్లచారల పులులు అని కూడా పిలువబడే గంభీరమైన మెలనిస్టిక్ పులులు చూసే అరుదైన అవకాశం అయితే దక్కుతుంది.
సో ప్రఖ్యాత సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ సఫారీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ బ్లాక్ టైగర్ సఫారీ అనేది సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఆవిష్కరించిన ఒక మార్గదర్శక వన్యప్రాణుల చొరవ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అంటే నల్లపులులను చూసే ఎందుకంటే నల్లపులులు చాలా అరుదండి మన దేశంలో. అలాంటి వాటిని చూసే అవకాశం ఇప్పుడు ఈ సఫారీ ద్వారా కల్పిస్తారు. అలా కల్పించిన ఫస్ట్, ఎందుకంటే మనుషులు వెళ్ళే కొద్దీ జంతువులకి ఏంటంటే ఒక రకమైన భయం క్రియేట్ అవుద్ది. దానివల్ల యానిమల్స్ కూడా చిన్న ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అలా అని మనం టూరిజంని ప్రోత్సహించుకోలేకపోతే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ స్టేట్ అనేది ఒక్క పరిశ్రమల నుండి డెవలప్ అవ్వాలంటే చాలా కష్టం. ఇంకా అక్కడ మనుషులు బతకలేరు అనమాట. అన్ని విధాలుగా సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఒడిశా ఈ డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 11, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏ బ్యాంకుతో అండి, ఈ కాదు, ఏ బ్యాంకుతో విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది అంటే ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రెండింటికి మెర్జ్ చేసుకోవడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ ఇచ్చింది. ఫిన్కేర్ యొక్క వాటాదారులు ఇప్పుడు ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది డిపాజిట్స్, రుణాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ సర్వీసెస్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫిన్కేర్ అనేది సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికవరీ డిపాజిట్స్, రిటైల్ అండ్ మైక్రో ఫైనాన్స్ రుణాలు సహా రుణ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నింటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు వీళ్ళ యొక్క బిజినెస్ని ఇంకా ఎక్స్పెండిచర్ చేసుకుంటారు. నెక్స్ట్ 12, ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ఈ చొరవని క్రింద వాటిలో ఏది ప్రారంభించింది? నీతి ఆయోగ్ అండి. ఒక్క నీతి ఆయోగే కాదు, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అనే చొరవని నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ భారత ప్రభుత్వము, ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ చొరవను అయితే ప్రారంభించారు. సో న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఈ చొరవ అయితే లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలో ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు, రైతు సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడమే ఈ చొరవ ప్రధాన ఉద్దేశం అనమాట. దేశంలో మొత్తం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో 13% కంటే కొంచెం ఎక్కువగా వ్యవసాయం దోహదపడుతుంది. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ మీకు దాని పేరులోనే ఉంది. ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. అంటే అగ్రికల్చర్ ద్వారా వచ్చే ఫుడ్కి సంబంధించి క్లైమేట్ రిలేటెడ్గా ముందుగానే వాటిని పసిగట్టి దానికి తగ్గట్టుగా వ్యవసాయం చేసుకునేలాగా అందరినీ కూడా ప్రోత్సహించడము, ఆ దిశగా ముందుకు తీసుకెళ్లడమే ఈ చొరవ మెయిన్ ఉద్దేశం. తర్వాత 13, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారంపై భారతదేశం మరియు ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందం సంతకం చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఒమన్ అండి. ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఒమను మన దేశం మధ్య ఒప్పందాలకు సంబంధించి ఏ రంగాల్లో ఒప్పందం? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ విషయాల్లో ఒమను, అదేవిధంగా మన భారతదేశం కలిసి ఫ్యూచర్లో టెక్నాలజీ షేర్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి విషయాల్లో కలిసి పనిచేయడం కోసం వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో G2G అండ్ B2B ద్విపాక్షిక సహకారం అయితే మెరుగుపడుతుందంట. నెక్స్ట్ 14, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25 అండి. ప్రతి సంవత్సరం కూడా ఓటర్ల ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. 2024లో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. భారత ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. గౌరవ అతిథిగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అయితే అటెండ్ అయ్యారండి. సో ఇందులో మన దేశమే కాదు ఇతర దేశ ప్రతినిధులు కూడా ఇన్వైట్ చేసి ఈ డేని మనం కండక్ట్ చేస్తున్నాము. మాల్దీవులు, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్. అయితే ఈసారి మాల్దీవులు వస్తుందో రాదో మనకైతే తెలియదు. నెక్స్ట్ ఈ నేషనల్ వాటర్ డే అనే థీమ్ ఏంటంటే ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. భారత ఎన్నికల సంఘం జనవరి 25, 1950 ఏర్పాటైంది. స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2011 నుండి మనము ఈ డేని ఓవరాల్ ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ 15, జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25 అండి. పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
దీనిని ప్రభుత్వం 1948లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడం, దేశం యొక్క కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కాపాడడం దీని మెయిన్ ఉద్దేశం అండి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సుస్థిర ప్రయాణాలు కలకాలం జ్ఞాపకాలు అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా టూరిజం అంటే మన సైడ్ మనం ఏం ఆలోచిస్తామంటే జస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళాం, చూసాం, వచ్చాం, చాలా అందంగా ఉంది అని స్టేటస్లు పెట్టడం, స్టోరీస్ పెట్టడం చేస్తాం. బట్ అదొక ఇన్కమ్ అని చాలామందికి తెలియదు. సో టూరిజం అనేది చాలా పెద్ద ఇన్కమ్ అండి. ప్రధానంగా మన మంచి కల్చర్ కలిగిన మన ఇండియాలో ఇంకా అది పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా రీసెంట్గా స్టార్ట్ చేసిన లైక్ అయోధ్య రామ మందిరం కూడా అందరూ ఒక వే ఆలోచిస్తుంది ఏంటంటే అది ప్రత్యేకమైన ఒక మతపరమైన ఇదిగా చూస్తున్నారు. బట్ చాలామంది మన ఇండియాలో ఎక్కువగా ఈ ఆర్కిటెక్చర్ని చూడడానికి లైక్ పురాణాల ఆర్కిటెక్చర్ని చూడడానికి చాలామంది విదేశీయులు వస్తూ ఉంటారు. అలాంటి వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్గా ఉంటుందనే ఉద్దేశంతో దాని ద్వారా చాలా విధంగా టూరిజం అయితే డెవలప్ అవుతుంది. చాలా ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళ సర్వేలు అదే చెప్తున్నారు. సో అయోధ్య అనేది ఇండియాకు వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం స్పాట్గా నిలవబోతుందని చెప్తున్నారు. సో మన దేశంలో వాళ్ళు వెళ్తే తక్కువ ఆదాయం రావచ్చు, కానీ విదేశాల నుండి ఎవరైనా వస్తే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట అలాంటి ప్లేసెస్కి. సో టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిన్ మన చుట్టుప్రక్కల ఉండే టూరిజం ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి, వాటిని అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు అయితే చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. భారతదేశానికి ఏ దేశానికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయనుందంటే ఫిలిప్పీన్స్. నీటి అడుగున దాడి చేసే హెయిల్ 523 డ్రోన్ వ్యవస్థను ఏ దేశం పరీక్షించిందంటే దక్షిణ కొరియా. తర్వాత తొలిసారి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్లో పాల్గొనున్న భార్యాభర్తలు ఎవరు అంటే జెర్రీ బ్లేజ్ అండ్ సుప్రీతా శెట్టి. క్రింది ఏ రాష్ట్రాల్లో 2 బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా. జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులారంటే తరుణ్ కుల్బే. అండ్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ పిబి పరాలే. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అధికారాన్ని పొందిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ఏదంటే జొమాటో. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2024లో దేశవ్యాప్తంగా ఎంతమందికి పోలీస్ పథకాలను ప్రకటించిందంటే 1132 మందికి. 2 కోట్ల క్రెడిట్ కార్డులు అమల్లో ఉన్న మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి బ్యాంక్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారంటే ఒడిశా. ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫర్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ చొరవని క్రింద వాటిలో ఏది ప్రారంభించిందంటే నీతి ఆయోగ్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ బ్యాంకుతో విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందంటే ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారంపై భారతదేశం మరి ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందం సంతకం చేయడానికి కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది అంటూ అమ్మనండి. నెక్స్ట్ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25. జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.